తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు కూటమిని మీరు గెలిపించండి. వచ్చి రాగానే చంద్రబాబు గారు చెప్పినట్టుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అలాగే దాదాపు అన్ని పథకాల గురించి ప్రత్యేకించి వివరిస్తారు. మీకు అందరూ మా నాయకులందరూ వివరిస్తారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, నేను మీ ఇంట్లో వాడిని, బయట వాడిని కాదు. నా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నా సాటి మనిషి కోసం కష్టపడేవాడిని. నేను మీ ఇంట్లో బిడ్డని, మీ సోదరుణ్ణి, మీ ఇంట్లో వాడిని, మీ స్నేహితుడిని. మీరు నన్ను నమ్మి కూటమిని గెలిపించండి. ప్రాణాలు దారబోసేస్తాను మీకోసం. 10 సంవత్సరాలు ఏ పదవి లేకుండా కేవలం తిట్లుని బూతులనే తింటూ గడిపాను. ఒక్కసారికి చిన్నపాటి విజయం చూపించండి. జనసేన, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, భారతీయ జనతా, బీజేపీ కూటమి ఎలా పనిచేస్తో ఒకసారి రుచి చూడండి. బూతుల వైసీపీ, దోపిడీ వైసీపీ కాకుండా నిర్మాణాత్మకంగా ఉండే కూటమి ఎలా పనిచేస్తో మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, దారి పొడుగుతా రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి అండగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగు మహిళలకి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆలపాటి రాజా గారు ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే నాకు స్వాగతం పలికారు. ఈరోజు వారు లేకపోయినా వారి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు బిజీగా ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా ఆలపాటి రాజా గారి సన్నిహితులకి, కార్యకర్తలకి, వారి నాయకులకి, వారి కుటుంబ సభ్యులకి చేతులెత్తి ఈ తెనాలి సభ వేదిక నుంచి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఏదైనా సరే, ఏ సభ అయినా సరే విజయనాదంతో వెళ్దాం, విజయనాదంతో తిరిగి వద్దాం. తెలుగుదేశానికి జయం జయం, భారతీయ జనతా పార్టీకి జయం జయం, జనసేనకి జయం జయం. ప్రజలందరికీ, ఆడపడుచులందరికీ, యువతకి, పెద్దలకి అందరికీ దిగ్విజయం కలగాలని ఆశిస్తూ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, జై హింద్.